హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మీ వీకెండ్ ఎలా అయింది? మా వీకెండ్ అయితే చాలా బాగా అయింది. ఇక్కడ ఒక మంచి సన్సెట్ వ్యూ మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా బాగుంది కదా. ఎంతమందికి మీలో ఇట్లా సన్ రైజ్ అండ్ సన్సెట్ చూడడం చాలా ఇష్టం? నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా బీచ్ వ్యూ అట్లా ఉన్న సన్సెట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా అన్నట్టు. మరి మీ వీకెండ్ ఎలా జరిగిందో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. మీ కమెంట్స్ అన్నీ చదువుతున్నాను అండ్ రిప్లై కూడా ఇస్తాను. సో మేమైతే ఈరోజు సాటర్డే కదా, అలా బయటికి వెళ్దామని చెప్పేసి దుర్గం చెరువు దగ్గర పార్క్ ఉంది కదా, సో అట్లా పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు అని స్టార్ట్ అయ్యాం ఇక్కడ. మీరు ఒకవేళ ఈ ప్లేస్కి వెళ్ళేటట్టు అయితే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. అప్పుడైతే మంచిగా టైంకి రీచ్ అవ్వగలుగుతారు. ఇంకా అక్కడ కొంచెం వెళ్తుంటే అక్కడ ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియా ఉంది కాబట్టి పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళే వరకు కొంచెం లేట్ అయింది. ఇంకా హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా సో ఫైనల్ మేమైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. బయట చాలా ప్లేస్ ఉంటుంది కార్స్ పార్క్ చేసుకోవడానికి. సో మనకు పార్కింగ్ అంత పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడైతే మేము ఇంకా కార్ అయితే పార్క్ చేసి మనం కొంచెం ముందుకు నడవాలన్నమాట. కొంచెం డిస్టెన్స్ ఉంటుంది పార్కింగ్కి ఇంకా మనం వెళ్ళే పార్క్కి. సో అక్కడ మేము కార్స్ అయితే పార్క్ చేసేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాం. అంత లోపల అనేక అయితే మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు. ఇంకా మేము కూడా డిస్టర్బ్ చేయలేదు పడుకొని అని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లయినా లేసి ఆడతారు కదా, అందుకోసమే ఇంకా పడుకొని ఇచ్చిన అనమాట. ఇంకా దాని తర్వాత మనకు బయటనే చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. మనము వెళ్ళే దారిలోనే ఐస్ క్రీమ్స్ అన్నీ, పానీపూరి అట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను కవర్ చేసి చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మంచిగా ఈవినింగ్ టైం అట్లా ఫ్యామిలీతో వెళ్ళి స్పెండ్ చేయడానికి చాలా బాగుంది ప్లేస్ అయితే. దగ్గరున్న వాళ్ళైతే వెళ్ళచ్చు, మరి చాలా దూరం నుండి అయితే కొంచెం టైం చూసుకొని వెళ్తే చాలా బెటర్. ఇక్కడైతే చీజ్ కేక్స్ అట్లా చిన్న చిన్న స్టాల్స్ అన్నీ పెట్టారు. ఇంకా పానీపూరి, దాని తర్వాత మోమోస్ అని అట్లా చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయి. సో ఫుడ్కి అయితే అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మరి అన్ని వెరైటీస్ అయితే ఏం దొరకవు. జస్ట్ పానీపూరి కానీ, సోడా, లేదంటే షవర్మాస్ అట్లా మాత్రమే ఉన్నాయన్నమాట. సో మనకు స్ట్రీట్ ఫుడ్ అంటే అంతే కదా. ఇక్కడ మీకు ఫుడ్ అంతా కవర్ చేస్తున్నాను. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ అండ్ బెలూన్స్ ఇవి కూడా ఉన్నాయి. మీలో ఎంతమంది అలా పీచ్ మిఠాయి తిన్నారు చిన్నప్పుడు? నాకు కమెంట్ చేయండి. ఇంటి ముందు వచ్చేవాళ్ళు కదా అమ్ముకోవడానికి, ఇంకా సౌండ్ చేసుకుంటూ, ఇంకా సౌండ్ వచ్చిందంటే మనం బయటికి ఉరికి కొనాల్సిందే చిన్నప్పుడు. ఇక్కడ చూడండి, పొటాటో స్ప్రింగ్ రోల్ కూడా ఉంది. మనం చెప్తే అప్పటిదప్పుడు చేసిస్తున్నాడు ఫ్రెష్గా. ఇంకా ఇక్కడైతే మేము బేల్పూరి తిన్నాము. దీని టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఇంకా లోపల మొత్తం అలా టమాటోసే ఉన్నాయి, ఇంకేం లేదు. ఎంట్రన్స్ అయితే బయట నుంచి చూడడానికి ఇట్లా ఉంది. లోపలైతే పార్క్ చాలా పెద్దగానే ఉంది. నడవడానికి చాలా ఓపిక ఉండాలి. ఇంకా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఎత్తుకోవాల్సిందే వాళ్ళని. మనకి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చి పర్ పర్సన్ 10 రూపీస్. ఇంకా దాని తప్పితే ఇంకా మనం లోపల మన ఇష్టం. బోటింగ్ అవి కూడా ఉన్నాయి. అప్పుడు వాటికి కావాలంటే ఎక్స్ట్రా మనీ పే చేసుకోవాలి. లేదు ఓన్లీ పార్క్లో చూడడం అంటే ₹10 అనమాట ఒక్కరికి. మేము ఏదో టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా ప్లాంట్స్. ఇవైతే 100 years 50 years ఓల్డ్ అట్లాంటి ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. వాటి దగ్గర చిన్న లైటింగ్ పెట్టారు, మనము ఫొటోస్ అలా దిగడానికి. ఇంకా దాని నుంచి కొంచెం లోపలికి వెళ్తుంటే ఇంకా మనకి వ్యూ అనేది కనిపిస్తుంటుంది దుర్గం చెరువుది. ఇంకా పైన కేబుల్ బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది అనమాట. ఒక ఈవినింగ్ అలా మంచిగా వెళ్ళి టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంది. కొంచెం లోపలికి వెళ్ళగానే మనకి ఇట్లా వాక్ చేయడానికి 2 ways ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి మొత్తం వాటర్ వ్యూ అంతా కనిపిస్తుంది. దుర్గం చెరువు బ్రిడ్జ్ కనిపిస్తుంది. వెళ్తున్నప్పుడు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా మనకి సన్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత చీకటి అయినాక కూడా వ్యూ చాలా బాగుంటుంది లైట్స్తో. లోపలైతే మంచిగా గ్రీన్ ప్లాంట్స్తో అట్లా చాలా బాగుంది చూడడానికి. కొంచెం ఎంట్రీలోనే మనకి కొంచెం స్మెల్ అనేది వస్తుంది వాటర్ది, చాలా మురికి వాటర్ లాగా. బట్ పార్క్ లోపల అయితే అంత స్మెల్ ఏం లేదు. జస్ట్ ఒక ఫస్ట్ ఎంట్రన్స్లో కొంచెం 2 minutes అట్లా మనకు ఆ స్మెల్ ఉంటుంది. దాని తర్వాత అలా స్మెల్ ఏం లేదు, మంచిగా నీట్గానే ఉంది లోపల పార్క్ అయితే. ఇంకా మీకు ఇక్కడ చూడండి, ఆ వాటర్ ఫ్లోకి ఆ లైట్స్కి చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నేను మా సిస్టర్ మీ అందరికి హాయ్ చెప్తున్నాం. మీరు కూడా హాయ్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇంకా మేమైతే పూరి మిక్చర్ తినుకుంటా పార్క్లో నడుస్తూ అక్కడ వ్యూ అంతా చూస్తున్నాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా హైటెక్ సిటీ అంటేనే మంచి మంచి బిల్డింగ్స్ అండ్ లైట్స్, ఇంకా అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపించింది.
ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈవినింగ్ మంచిగా మమ్మీ డాడీతో లేదంటే అత్తయ్య మమ్మీతో కిడ్స్తో అలా ఫ్యామిలీతో రావడానికైతే పర్లేదు, చాలా బాగుంది. ఉన్న కొంచెం చిన్న ప్లేస్ అయినా ఎంజాయ్ చేయగలుగుతాము. ఇక్కడ మా అన్నయ్యకి ఫోటో దిగడానికి తిప్పలు పడుతున్నాము. ఎంత నాటీ నటోరియస్ అసలు. ఇంకా పట్టుకొని వాళ్ళ డాడీ పట్టుకోవద్దంట, ఆయన నిలబడతాడంట. ఇంకా వాళ్ళ బాబాయ్ ఫొటోస్ తీస్తున్నారు ఆయనని, ఇంకా చూపిస్తున్నాడు వాటర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అక్కడక్కడ ఏమేమి ఉన్నాయని. ఫైనల్లీ అయితే మంచి ఒక 2 పిక్చర్స్ అయితే తీసాము ఆయనని. ఆ 2 పిక్చర్స్ కూడా చాలా కష్టపడితే వచ్చినాయి. ఇంకా ఆయన కూడా చిన్న చిన్నగా నోట్లో బేల్పూరి పెడితే తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఆయనను కూడా కింద వదిలేసాం నడవడానికి. వాళ్ళ బాబాయ్ ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు పట్టుకుంటే ఆయనను పట్టుకొని నడుస్తూ ఉన్నారనమాట. కొంచెం దూరం నడిపించిన తర్వాత ఎత్తుకున్నాము. ఈ పార్క్లో మనకి చిన్న చిన్న ఫోటో స్పాట్స్ కూడా ఉన్నాయి దిగడానికి. నేను అవి కూడా మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ దాకా ఖచ్చితంగా చూడండి. ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను లోపల బోటింగ్కి, వాటి ప్రైజెస్ ఏంటనేవి కూడా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. పెట్టి లైట్స్ పెట్టారు కదా, అక్కడ మనం ఫొటోస్ కూడా దిగచ్చు. ఒక 2-3 ప్లేసెస్లో అట్లా హార్ట్స్ పెట్టి లైట్స్ పెట్టారు, మనము ఫొటోస్ దిగచ్చు అక్కడ నిలబడి. సో ఇక్కడైతే మేము ఒక ఫ్యామిలీ ఫోటో దిగడానికి ట్రై చేస్తున్నాం, బట్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ విత్ అ టాడ్లర్. ఇక్కడైతే హాయ్ చెప్పమని ఇంకా వీడియో తీపించుకుంటున్నాము. పర్లేదు, ఫైనల్లీ వీడియో అయితే బాగానే వచ్చింది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే లేజర్ లైట్ షో కూడా ఉంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ గ్యాప్కి మనకి లేజర్ షో అనేది వేస్తున్నాడు లైట్స్తో. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మ్యూజిక్ ఉంది, బట్ నేనైతే మ్యూజిక్ పెట్టలేదు, మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మంచి ప్యాట్రియాటిక్ సాంగ్స్ పెట్టి, ఒక 2-3 ప్యాట్రియాటిక్ సాంగ్స్ పెట్టి ఫస్ట్ లైట్ షో వేశారు. దాని తర్వాత మూవీ సాంగ్స్ అట్లా కూడా పెట్టేసి లైట్ షో వేశారు. చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. అండ్ దీనికైతే మళ్ళీ సపరేట్ ఛార్జెస్ ఏం లేవు, జస్ట్ ఎంట్రీ ప్రైస్తోనే. ఇంకా చూడండి వాటర్ ఎంత బాగా ఫ్లో అవుతున్నాయి కదా, అలా ప్రెషర్తో బయటకు వచ్చినప్పుడు ఇంకా లైటింగ్స్తో కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వాటర్ కొద్దిగా వచ్చాయి, అంటే ఇంతేనేమో అనుకున్నాం. తర్వాత వాటర్ ఫ్లో అనేది ఇట్లా బాగా పెరుగుతూ చూడండి ఎంత బాగుందో లైటింగ్స్తో. ఇలా డార్క్లో అలా చూడడం చాలా బాగుంది నాకైతే. ఇంకా సాంగ్స్తో వింటుంటే ఆ ఫీల్ కూడా బాగుంది. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఒకవేళ మీరు వెళ్తే ఖచ్చితంగా చూస్తే మీకు చాలా నచ్చుతుంది. ఇక్కడైతే మీకోసం మంచి మంచి విజువల్స్ అన్ని క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ ఇట్లా డిఫరెంట్ కలర్స్తో మనకు ఆ లైట్ చూస్తుంటే చాలా మంచిగా ఉంటుంది ఫీల్ అయితే. పింక్, బ్లూ అట్లా డిఫరెంట్ కలర్స్, మనం ఒక కలర్ చూసేలోపు ఇంకో కలర్ అండ్ వాటర్ అట్లా వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట. ఇంకా సాంగ్స్తో కూడా చాలా బాగుంది చూడడానికి. ఇంకా దాని తర్వాత ఇక్కడ కిడ్స్ ప్లే ఏరియా ఉంది. మీరు కొంచెం ఎర్లీగా వస్తే ఆడుకోవడానికి, చిన్నపిల్లల్ని ఆడిపించడానికి ఉంటుంది. మేము వెళ్ళే వరకు చీకటి అయింది, ఇంకా లైట్ షో చూసే వరకు. సో మేము ఎక్కువ టైం అయితే ఇట్లా ప్లే ఏరియాలో స్పెండ్ చేయలేదు. ఇంకొక 2 స్లైడ్స్ అట్లా ఆడిపించేసి ఇంకొచ్చేసినాము, అందుకంటే చీకటి అయిపోయింది కదా. ఇక్కడ అనేకతో స్లైడ్ చూపిస్తున్నాము. ఫస్ట్ టైం ఒకసారి కొంచెం భయపడ్డాడు, దాని తర్వాత అసలు ఎవరు ఆపలేరు అని అట్లా ఆడిండు అనమాట. ఇక్కడ చూడండి కొంచెం కూడా భయపడట్లేదు, వాళ్ళ బాబాయ్ పెట్టుకున్నాడు, వదిలేమని నూకేస్తున్నాడు. చాలా బాగుంది కదా, కిడ్స్తో పోతే అదే వాళ్ళకి వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనం ఎంజాయ్ చేసినట్టే. పిల్లల్ని అట్లా బ్రేవ్గా అన్నీ చేయనిస్తేనే వాళ్ళు ఫిజికల్గా చాలా యాక్టివ్ ఉంటారు.
మనం ఏం చేయనీయలేదనుకోండి అస్సలు యాక్టివ్ ఉండరు. ఇక్కడ చూడండి అది క్లోజ్డ్ ఉంది కదా స్లైడ్, ఫస్ట్ టైం ఎక్కడానికి భయపడ్డాడు, బట్ తర్వాత అసలు 3-4 టైమ్స్ అదే స్లైడ్ ఎక్కినాడు, అంత హ్యాపీగా ఫీల్ అయిండు. అది క్లోజ్డ్ ఉంది కదా, సో చీకటి ఉందని చెప్పి అట్లా టార్చ్ పెట్టినాము, అయినా కూడా ఆ చీకటి కూడా ఏ భయపడకుండా మళ్ళీ 3-4 టైమ్స్ అక్కడికి వెళ్ళి చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇలా ఫిజికల్ యాక్టివిటీ చేపిస్తే వాళ్ళు కూడా మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అది మనకు ఫౌంటైన్ అనేది కనిపిస్తుంటుంది. బోటింగ్ చేయాలంటే ఇంకా చాలా ముందు వరకు నడవాలి, అదంతా నడిచే గ్యాప్లో మనకి ఇలా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ లైట్ షో అనేది కంటిన్యూగా. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్కి వేస్తూనే ఉన్నారు లైట్ షో అనేది. ఇంకా ఇక్కడ ఈ జిమ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చేయడానికి అవి కూడా ఉన్నాయి. అయితే ఇది మార్నింగ్ టైంలో కూడా ఓపెన్ ఉంటుందంట, మనం వాకింగ్ కానీ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు జిమ్ ఏదైనా చిన్నపిల్లలకు ఆడిపించుకోవాలన్నా అలా తీసుకొని వెళ్ళొచ్చు, అట్లా కూడా చాలా బాగుంది. ఇంకా మేము అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము బోటింగ్ చేద్దామని. అంతలోపు దాని పక్కన కొన్ని కెఫేస్ కూడా ఉన్నాయి, కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎంట్రన్స్ మనకైతే ఈ పార్క్లో నుంచి లేదు, దానికి బ్యాక్ సైడ్ వస్తుంది ఇది. అక్కడ చూస్తే మనకి దుర్గం చెరువు వ్యూ అనేది ఉంటుంది అనమాట ఆ రెస్టారెంట్లో కానీ ఆ కెఫేలో కూర్చుంటే. సో అట్లా మీరు వెళ్ళాలనుకుంటే అలా కెఫే కూడా ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడ ఐస్ క్రీమ్ తింటున్నాము, ఇంకా క్రీమ్ బెల్ మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది, దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మాకు చాలా ఇష్టం, ఫేవరెట్ ఇది. సో అనక్కి తినిపిస్తున్నాము, ఆయన రియాక్షన్స్ చూడడానికి చూస్తున్నాము. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడమేమో కానీ ఇలాంటి మంచి మంచి మెమొరీస్ అన్నీ మనము పెట్టుకుంటాం ఎప్పటికీ. ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ మేమైతే లోపలికి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ కార్నర్కి వెళ్ళిన తర్వాత మనకు బోటింగ్ అనేది ఉంది. సో మనం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి, అప్పుడైతేనే మనం బోటింగ్ చేయగలుగుతాము. ఒకవేళ మనకు వీలుంది చేయాలంటే మాత్రం అంత లోపలికి నడవచ్చు, లేదు అంటే నార్మల్గా పార్క్లో అలా ఆడుకొని వెళ్ళిపోవచ్చు తిరిగేసి. సో మేమైతే బోటింగ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ ప్రైజెస్ అనేవి కూడా నేను మీకు చూపిస్తుంటాను చూడండి. నార్మల్ బోట్ అయితే పర్ పర్సన్ 100 రూపీస్ ఉంటుంది. మనం స్పీడ్ బోట్ కూడా హైర్ చేసుకోవచ్చు. మనకు స్పీడ్ బోట్ కావాలంటే 500 అనమాట 4 పీపుల్కి, అది డిపెండ్ మన ఇష్టం. అలా స్పీడ్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఫాస్ట్గా అలా అని అంటే మాత్రం 500కి మనం స్పీడ్ బోట్ తీసుకోవచ్చు. లేదు కొంచెం స్లోగా చూసుకుంటూ వెళ్ళొచ్చు అని అంటే మాత్రం మనం నార్మల్ బోట్ తీసుకోవచ్చు. మేమైతే నార్మల్ బోట్ తీసుకున్నాము. యాక్చువల్లీ మేము స్పీడ్ బోట్ తీసుకుందాం అనుకున్నాం, బట్ మా దగ్గర చిన్న బాబు ఉన్నాడు కదా, ఎందుకు రిస్క్, ఇంకా అంత ఫాస్ట్గా వెళ్ళడం కూడా మంచిది కాదని చెప్పేసి మేమైతే నార్మల్ బోట్లో వెళ్ళామన్నమాట. దీనికి మాకు 100 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. ఇలా మనకి టికెట్స్ తీసుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బోట్ అనేది ఉంటుంది. ఒక రైడ్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొక రైడ్కి తీసుకొని వెళ్తారు వాళ్ళు. సో ఇప్పుడు మా టర్న్ వచ్చింది కాబట్టి మేము అలా లోపలికి వెళ్తున్నాం. టికెట్స్ ఇచ్చేసి వాళ్ళకి టికెట్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనల్ని అలా లోపల తీసుకొని వెళ్తారు అనమాట. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ మనకి జాకెట్స్ కూడా ఇస్తారు. మళ్ళీ దానికి ఏం ఎక్స్ట్రా పే చేయని అవసరం లేదు. మనము ఇంతకుముందు 100 రూపీస్ పే చేసాం కదా టికెట్, దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది దానికి కూడా. ఇంకా జాకెట్స్ వేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. నేను ఇక్కడ నుండి మీకు అంత వ్యూ చూపిస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అని. ఆ బోట్లో ఒక 15-20 మెంబర్స్ ఉంటారు, అంతమంది అయిన తర్వాతనే తీసుకెళ్తారు. బోట్ రైడ్ మొత్తం ఒక 10 to 15 మినిట్స్ లోపల అయిపోతుంది. అంత పెద్దగా ఏం ఎక్కువసేపు ఏం తిప్పరు, ఒక 15 మినిట్స్ మ్యాక్సిమం అంతే. మేము దీనికంటే ముందు ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళాము, అప్పుడు మాత్రం మంచిగా సౌండ్ కూడా ఉండే అనమాట, మ్యూజిక్ కూడా పెట్టుండే బోట్లో, ఇంకా కొంచెం పెద్దగా కూడా ఉండే బోట్, అప్పుడు మంచిగా ఉండే. బట్ ఇప్పుడు వెళ్ళినప్పుడు అంత మంచిగా ఏం లేదు, అంటే మ్యూజిక్ కానీ డీజే కానీ అట్లా ఏం లేదనమాట. నార్మల్గా తీసుకొని వచ్చేస్తున్నారు. ఇంతకుముందు అయితే మంచి బెటర్ ఉండే, అంటే మనకు సాంగ్స్ ప్లే చేస్తుండే, ఇంకా మనం రిక్వెస్ట్ చేస్తే మనకు నచ్చిన సాంగ్స్ ప్లే చేస్తుండే, అలా కొంచెం మంచి వైబ్ ఉండే అనమాట. ఇప్పుడైతే సైలెంట్గా వెళ్ళేసి రావడమే. ఇంకా మేమైతే బోట్లో కూర్చొని వెళ్తున్నాము. ఇంకా లైట్స్ అయితే ఎంత మంచిగా అనిపిస్తున్నాయి. నైట్ టైం వ్యూ అయితే చాలా నచ్చింది నాకు డే టైం కన్నా. డే టైం అయితే ఆ వాటర్ మనకి అంత మంచిగా కనిపిస్తాయి, కానీ నైట్ టైం ఏంటంటే ఆ లైటింగ్స్తో ఆ రిఫ్లెక్షన్స్ అలా వాటర్ పైన పడి వ్యూ చాలా నచ్చింది. ఇంకా మైండ్ స్పేస్ బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇన్ఆర్బిట్ మాల్ ఉంది అక్కడ పక్కనే, వాటి బిల్డింగ్స్ లైట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా లైట్స్ అన్నీ ఇలా వాటర్ పైన పడి మంచి కలర్ ఇట్లా షైనింగ్గా చూడడానికి చాలా బాగుంది. ఇంకా మనం ఇలా బ్రిడ్జ్ నుంచి లోపలికి తీసుకెళ్తారు, మనకు దుర్గం చెరువు బ్రిడ్జ్ నుండి. అక్కడ లోపలికి వెళ్ళి అలానే ఒక రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడ దగ్గర వదిలేస్తారు. ఇంకా అన్నయ్యకి అయితే సీరియస్గా చూస్తున్నాడు, ఏంటి నన్ను ఎక్కడ కూర్చోబెట్టినారు, ఇదంతా ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేసి ఆయన సీరియస్గా ఆలోచించి అన్నీ చూస్తుండ అనమాట. అసలు చిన్నపిల్లలు ఎంత క్యాప్చర్ చేసుకుంటారు, ఎంత వాళ్ళకి మెమరీ పవర్ ఉంటుంది కదా.
సో మీకు ఇక్కడ బోట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఎక్కువ మంది ఏం లేరు, ఒక 15-20 మెంబర్స్ ఉంటాం నాకు తెలిసి అంతే. ఇంకా వాటర్లోకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకి ఇలాంటి ఒక లైట్ లాగా వస్తుంది అనమాట, వాటర్లో ఫౌంటైన్ లాగా. దీంట్లో మాత్రం అలా సౌండ్ ఏం లేదు, జస్ట్ వాటర్ డిఫరెంట్ కలర్స్ లైట్స్తో అలా ఫౌంటైన్లో ఫ్లో అవుతుంది. ఇంకా దీని తర్వాత మధ్యలో ఒక పార్టీ ప్లేస్ ఉంది. మన బర్త్డేస్ కానీ యానివర్సరీస్ అలా ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే అందులో మనం చేసుకోవచ్చంట. అయితే దాని ప్రైస్ వచ్చి 1 అవర్కి 6,000 ఉంది. ఇంకా ఎక్స్క్లూడింగ్ డెకరేషన్ ఇంకా మనం స్నాక్స్ అవన్నీ సపరేట్ ఉంటాయి నాకు తెలిసి. ఓన్లీ రెంట్ 6,000 అంట పర్ అవర్. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంకా డీటెయిల్స్ కనుక్కోవచ్చు దానికోసం. నేను కనుక్కున్న డీటెయిల్స్ అయితే ఓన్లీ లైక్ 6,000 పర్ అవర్ అని తెలుసు. ఇంకా దాని తర్వాత ఈ బోట్ రైడ్ అయితే ఇలా బ్రిడ్జ్ నుంచి కిందికి తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి బ్యాక్ సైడ్ వచ్చి ఇంకా కంప్లీట్ అయిపోయింది ఈ బోట్ రైడ్ ఇక్కడికి. ఈ బోటింగ్ అయిపోయిన తర్వాత దిగి మళ్ళీ మనం మొత్తం నడవాలి స్టార్టింగ్ వరకు. మాకైతే లిటరల్లీ కాలు నొప్పులు వచ్చినాయి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంటికి వెళ్ళి మంచి మీల్తో అయితే మేము ఈ సాటర్డే ఎండ్ చేసాము. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే నాకు ఇస్తున్నారని కోరుకుంటూ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.